ఆ ఊరిలో అన్నయ్య రాము, చెల్లెలు సీత ఉండేవారు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ గొడవపడుతూ, చివరికి నవ్వుకునేవాళ్ళు. ఒకరోజు సీత అన్నయ్యని పిలిచి, అన్నయ్యా! అమ్మ చెప్పింది. కోళ్లకు ఆహారం పెట్టమంది అంది. రాము వెళ్లి కోళ్ల దగ్గరికి వెళ్లి గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. ఏయ్ కోళ్ళు! భోజనం టైం, రండి. సీత చూసి నవ్వుతూ, అన్నయ్యా! వాటిని ఇలా పిలుస్తావా? గింజలు వేయాలి అంది. రాము తల ఊపి, అది ముందే చెప్పాలి కదా! అన్నాడు. మరుసటి రోజు సీత అన్నయ్యకి చెప్పింది, అన్నయ్యా! బావి దగ్గరకి వెళ్లి బట్టలు కడుక్కొచ్చిరా. రాము బట్టలు తీసుకుని వెళ్లాడు. కొంతసేపటికి తడిచిన బట్టలు కాకుండా పూర్తిగా మట్టితో నిండిపోయి తీసుకొచ్చాడు. సీత ఆశ్చర్యంగా, ఏమయింది ఇది? అంది. రాము గర్వంగా, నేను బాగా కడుక్కున్నా, బట్టల మీద మట్టి కూడా కడిగేశా అన్నాడు. సీత నవ్వుతూ, అన్నయ్యా! మట్టిలో కడిగితే ఇలానే అవుతుంది అంది. మరుసటి రోజు సీత అన్నయ్యకి టీ చేయమంది. రాము టీ చేయడానికి పాలు, చక్కెర, టీ పొడి అన్నీ వేసి ఉంచాడు. కాని చక్కెర బదులు ఉప్పు వేసేశాడు. సీత టీ తాగి వెంటనే ఉమ్మేసి, అన్నయ్యా! ఇది టీనా లేక పప్పుచారు? అంది. రాము సీరియస్గా, నేను కొత్త రెసిపీ ట్రై చేశా, సాల్టీ టీ అన్నాడు. సీత నవ్వుతూ, నీ రెసిపీలు చూసి ఊరు మొత్తం పారిపోతుంది అంది. రాము కూడా నవ్వుతూ, అది సరే, కాని నువ్వు నవ్వుతున్నావ్ కదా, అంటే నా పని అయింది అన్నాడు. అలా రాము, సీతల గొడవలు, కామెడీలు ఊరంతా నవ్వులు పంచేవి. నోరు తెరిచి సంతోషంతో నవ్వుతున్న ముఖం.